వెంకటేష్ బాబు గురించి మాట్లాడదామంటే ఆయన గురించి మాట్లాడే అర్హత వయసు నాకు లేవు. నేనేం మాట్లాడినా ఆయన సాధించిన విజయాల్ని కించపరిచినట్టు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ గురించి మాట్లాడదామంటే ఆ అర్హత కూడా నాకు లేదు. ఆ బ్యానర్ సాధించిన విజయాలేంటో, రామానాయుడు గారు సాధించిన గొప్పతనం ఏంటో అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడాలండి. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా జరుగుతున్నప్పుడు మాతో పనిచేసిన కెమెరా క్రూని ఇంకో సినిమాకి అప్పచెప్పడానికి నన్ను బస్సులో తీసుకెళ్లారు. వాళ్ళు దిగిపోయారు. చూస్తే అక్కడ నవీన్ వడ్డే గారు వాళ్ళందరూ ఉన్నారు. మా కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ దిగిపోయాడు. నేనేమో వయసు 17 కాబట్టి బస్సుకి వేలాడుతున్న ఒక రాడ్ని పట్టుకొని వేలాడుతున్నాను. అలా ఏదో ఊరికేదో ఆడుకుంటూ ఉంటే ఓ వ్యక్తి వచ్చాడు. మొహం అంతా పీక్కుపోయి నల్లగా ఇంత జుట్టు వేసుకొని, అసలు ప్రొడ్యూసర్ అంటే కూడా నమ్మలేని ఒక గెటప్ అన్నమాట. అతను వచ్చి, బాబు నా పేరు చిత్రసాయి బుజ్జి అన్నాడు. చిత్రసాయి బుజ్జా? చెప్పండి సార్ అన్నాడు. నేను సినిమా ప్రొడ్యూసర్నండి. సార్ చెప్పండి. అద్భుతమైన కథ విన్నాను సార్, అది మీకోసం బాగుంటుంది. అద్భుతమైన డైరెక్టర్ వివి వినాయక్ అన్నాడు. అప్పుడే మా వినయాన్ని ఎంట్రీ చూస్తే ఇతనికంటే దారుణంగా ఉన్నాను. అతను నేనే దారుణంగా ఉన్నాను లావుగా, ఇంకా నాకంటే దారుణంగా ఉన్నాను వీళ్ళిద్దరు. సో ఇమాజిన్ నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో. వచ్చాడు. సరే నేను అన్నాను, అలాగేనండి వచ్చిన ప్రొడ్యూసర్ని కాదనుకోకూడదు కదా. సరేలేండి మీరు హైదరాబాద్కి రండి, హైదరాబాద్కి వచ్చి ఫోన్ చేయండి అని చెప్పి ఒక నంబర్ ఇవ్వడం. నేను వచ్చాను. తిరిగి వచ్చేసిన తర్వాత ఒక 4-5 రోజులు, వారం 2 వారాలు అయింది. ఓ రోజు కిందకి వస్తే మా అమ్మ రోజు భోజనం చేస్తుంటే చెబుతుంది, ఒరే అతను ఎవడో చిత్రసాయి బుజ్జి అంటారా, బుర్ర తినేస్తున్నాడు రోజు ఫోన్ చేసి, ఓ 10-20 సార్లు ఫోన్ చేస్తాడు. దాని ఏంటంటే నిజంగా ఫోన్ చేశాడని చెప్పి సరే ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తిన తర్వాత సరే మీరు ఇంటికి రండి వినయ్ని తీసుకుని అని చెప్పడం జరిగింది. అంటే బేసిక్గా నసని తట్టుకోలేక ఇంటికి రమ్మని చెప్పడం జరిగిందండి. సరే వచ్చాడు. వినయ్ కథ చెప్పాడు. బేసిక్గా కొత్తగా ఉండే ఒక హీరోకి ఎంతసేపు ఎస్టాబ్లిష్ అయిన బ్యానర్స్, ఎస్టాబ్లిష్ అయిన హీరోలే కనిపిస్తూ ఉంటారండి. అది నా తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, అది అంతే. ఎందుకంటే మనం ఒక దగ్గర కూర్చొని మనం ఒక గోల్కి వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ గోల్ ఆల్రెడీ ఉన్న వాళ్ళని చూసుకొని మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో అలా రావడంతో ఎస్కేప్ అయిపోదాం. 20 నిమిషాల్లో చెప్పండి ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అన్నాను. వినయ్ చెప్పాడు. అది ఆదిగా మారిపోయింది. అది ఎంతటి విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. నిజంగా మా ముగ్గురు కూడా, నేను, బుజ్జి, వినయ్ ఎప్పటికీ మర్చిపోలేను చిత్రం అది. ఈరోజు ఇలా నిల్చొని ఉన్నానంటే దానికి కారణం ఆదియే. కానీ తర్వాత ఆది సినిమా తర్వాత బుజ్జి ఓ చిన్న ఫేజ్ లోకి వెళ్ళిపోవడం జరిగిందండి. పాపం తను ఆశించినంత ఫలితం ఆ సినిమాకి తను ప్రొడ్యూసర్ గా రాకపోవడం, తనకి పేరు రాకపోవడం, కేవలం ఎన్టీఆర్, వివి వినాయక్ తో సినిమా చేయడం తప్ప మా బుజ్జికి వేరేమీ ఏ తృప్తి మిగలలేదు. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రతి మనిషిలోనూ ఒక బ్రేక్ డౌన్ ఉంటుందండి. అంటే కొన్ని ఏం చేస్తున్నాం, మనం ఏదో చెయ్యాలి, మనం ఏదో సాధించాలనే ఆశ రావడం మొదలవుతుంది. అదేననుకుంటా బుజ్జికి ఈరోజు ఆ ఆశ మొదలవ్వడం, వెంకీ బాబాయ్, వినయ్, సురేష్ బాబు గారు మరి వీళ్ళందరూ కలిసి లక్ష్మి లాంటి సూపర్ డూపర్ హిట్ తన బ్యానర్కి ఇవ్వటం, ఈ రోజు మా బుజ్జి తలెత్తుకొని ఒక పెద్ద ప్రొడ్యూసర్ గా ఈ రోజు నిల్చోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నాతో పాటు పెరిగిన ఒక వ్యక్తి, తను వయసులో తేడాలు ఉండొచ్చు కానీ ఇద్దరం మా కెరియర్ని అనామకులుగానే మొదలు పెట్టాం. ఈరోజు తను అలా ఇన్ని మంచి చిత్రాలు చేస్తున్నాడంటే నిజంగా చాలా 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 గొప్పగా ఉంది. ఒక విధంగా సిగ్గుగా కూడా ఉంది. ఆది చిత్రం తర్వాత బుజ్జికి నేనే ఫేవర్ చేయలేదు, ఏ సినిమా చేయలేదు అని. బట్ తప్పకుండా త్వరలోనే మేము ఇద్దరం కలిసి సినిమా చేస్తాం, తర్వాత సంగతి. కానీ బుజ్జిని ఎంతలా ఎంకరేజ్ చేసిన వినయ్ని, సురేష్ బాబుని, వెంకటేష్ బాబాయ్ని నిజంగా 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 నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్. అండ్ ఫైనలీ విశాల్ అండ్ శేఖర్. బుజ్జి ఓ రోజు ఓ సీడీ పట్టుకొచ్చాడు, విను 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 అని. నేను అన్నాను, నో బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డూడ్ బికాస్ Bujji just got me this CD and he was just asking me to listen to the songs, and I happened to listen to like all your Hindi albums and they were fabulous and you guys are amazing. But there was a small problem or a thought which just
విచ్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్, తెలుగు పాటలు ఎలా చేస్తారు అని. హౌ విల్ యూ హ్యాండిల్ తెలుగు సాంగ్స్? I must tell you, you guys proved me wrong totally. One song that Sunita, right? That Nei Chodunga song. చాలా అద్భుతంగా చేశారు. అండ్ మళ్ళీ అగైన్ వండర్ఫుల్. ఈ ఆడియో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన బుజ్జికి, సురేష్ బాబుకి, వెంకటేష్ బాబాయ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు. మరి చింతకాయల రవి శ్రీ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.